డీజేటీలు స్టార్ బాయ్ సిద్ధు ఎంట్రన్స్ ఒక రేంజ్లో ఉంది. అక్కడక్కడ కామెడీ సూపర్ ఉంది. క్లైమాక్స్ ఇంక తెలుసు కదా హరీష్ శంకర్ అంటే ఎలా ఉంటుందో, అదిరిపోయింది. మూవీ హిట్. హరీష్ శంకర్ అనే హిట్ అనుకో, మూవీ కూడా హిట్. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. సూపర్. బాగా బాగుంది. బాగుందన్న. హ్యాట్రిక్ హరీష్ శంకర్ రవితేజ హ్యాట్రిక్. సెకండ్ హాఫ్ లో కేమియో ఉంటుంది, మిస్ కావద్దు. సెక్సీ అన్న అసలు మొత్తం వాళ్ళిద్దరు కాంబో హ్యాట్రిక్. బ్లాక్ బస్టర్ ఈ ఆగస్ట్ 15 బ్లాక్. హరీష్ శంకర్ మాస్, సూపర్ మాస్, సూపర్ యాక్షన్, సూపర్ ఎక్సలెంట్ మూవీ అన్న. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎక్సలెంట్ మూవీ, ఫ్యామిలీతో కలిసి వచ్చి చూడొచ్చు. ఇద్దరు మార్కు, రవితేజ మార్కు, సూపర్ ఉంది సినిమా. హ్యాపీగా వచ్చి వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు అందరూ. చూడొచ్చు బ్రో సినిమా. బాగానే ఉంది బ్రో. బాగుంది బ్రో. హీరోయిన్ మహారాజా సినిమా బొమ్మ బ్లాక్ అబ్బచ్చా సినిమా బ్లాక్ బస్టర్ 100 పక్క. సూపర్ చాలా బాగుంది అన్న. మంచిగా చేసేయండు. చాలా బాగుంది. బాగుంది బ్రో. అంటే రవితేజ యాజ్ డీస్ అంటే ఎప్పట్లాగానే ఎంటర్టైన్ చేశాడు బ్రో. హీరోయినా బ్రో? హీరోయిన్ ఓకే బ్రో, బట్ హీరోయిన్ మాత్రం డామినేట్ చేయలేకపోయారు బ్రో. హీరోయిన్ ఓకే బ్రో, బాగా చేసింది. బాగుందన్న. మస్తు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ మొత్తం హైలైట్స్ అన్న. గుద్దవాళ్ళు ఉంది సినిమా అయితే. సూపర్ డూపర్ హిట్ అన్న. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న సినిమా. కిస్మార్ ఖాన్ ఉందన్న. మిస్టర్ బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్కు ఫ్యాన్ అయిపోయినా. అమితాబ్ బచ్చన్ ఎప్పటికి చిన్నప్పటి నుంచి రవితేజ ఫ్యాన్ నేను. మొత్తం పూరా బచ్చన్ అంటే బచ్చన్ ఇచ్చి పడేసిండన్న మా నాన్న. రవితేజ ఇస్ ద గ్రేట్. జై రవితేజ, జై జై రవితేజ. హరీష్ శంకర్ గారు చెప్పింది అబ్సల్యూట్లీ 100% అనిపించింది. మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది. హీరోయిన్ చాలా బాగా చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హీరోయిన్ దగ్గర నుంచి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ మొత్తం హీరోకి తీసేసింది భయ్య. అసలు సెకండ్ హాఫ్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది భయ్య. ఇక్కడ రివీల్ చేయొద్దు, అది సస్పెన్స్. అది వేరే లెవెల్ ఉంది భయ్య, వేరే లెవెల్. ఎట్లయితే ఉంటాయో ఫుల్ ఎంటర్టైనింగ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోద్ది. అసలు ఎక్కడ మనం స్లో డౌన్ అవుతాం, బోర్ కొడుతుంది అన్న ఫీల్ అయితే లేదు. హరీష్ శంకర్ సినిమాలు ఏ విధంగా అయితే ఉంటాయో మనకి, మనం అతని సినిమాలు మిరపకాయ నుంచి చూసుకున్నా ఎక్కడైతే మనకి బోరింగ్ ఫీలింగ్ అయితే ఉండదు. ఎక్కడ మనకి ఒక ఎంటర్టైనింగ్ వేలో అయితే వెళ్ళిపోయింది సినిమా అంతా. ఎక్కడ మూవీలో హైలైట్ అంటే బాగుందన్న. కమర్షియల్ వేలో ఉంది సినిమా. ఒక మాస్ ఆడియన్స్కి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా ఉంది. ఇంకా ఆ స్టోరీని ఎక్కడ కమర్షియల్గా తీయాలని చెప్పి స్టోరీని ఎక్కడైతే డ్రాగ్ చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి అయితే నాకైతే ఐడియా లేదు. ఈ సినిమా చూసాక ఒక అవగాహన అయితే వచ్చిందన్న. సినిమా చాలా బాగుంది. రేపు ఇంకా లాంగ్ వీకెండ్ ఉంది. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో రావచ్చు. మొత్తం ఇంకా లవ్ ట్రాక్ అయితే చాలా బాగుందన్న. ఏదో వచ్చి మధ్యలో పెట్టినట్టు అయితే లేదు. చాలా బాగుంది. లవ్ ట్రాక్ కూడా చాలా కనెక్ట్ అవుతారు. సినిమా చాలా బాగుంది, మిస్ అవ్వకండి. ఇంకా 4 days ఉంది వీకెండ్. అసలు ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరు మిస్ అవ్వకుండా అందరూ చూడాల్సిన సినిమా. ఇంకా రేపు ఇస్మార్ట్ శంకర్ కూడా ఉంది, అది కూడా ఇచ్చి పడేస్తుంది. సినిమా అయితే బాగుందన్న. సినిమా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ధమాకా తర్వాత మళ్ళీ అలాంటి మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈసారి 100 కోట్ల సినిమా కాదు, 200 కోట్లు కొడుతున్నాం. జై మాస్ మహారాజ్, జై రవితేజ. అమితాబ్ బచ్చన్ గారు ఏ రేంజ్ వెళ్ళినారో ఈ సినిమా కూడా రోజుకి ఆ రేంజ్కి వెళ్తుంది. ప్రీమియర్స్ దగ్గర నుండి రేపు ఆగస్ట్ 15 రేపటి నుండి డైలీ హౌస్ఫుల్స్ కనపడతాయి. ఇప్పుడు ప్రీమియర్స్ కూడా అన్ని హౌస్ఫుల్ అయిపోయి. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో హ్యాట్రిక్ సినిమా ఇది. మరో 100 కోట్ల సినిమా అనుకోవచ్చు. అమితాబ్ హరీష్ శంకర్ చాలా ఏళ్ళ తర్వాత తీసిన సినిమా ఇది. హరీష్ శంకర్ కెరీర్లో బెస్ట్ కంబ్యాక్ సినిమా ఇది. హీరోయిన్ మాత్రం ఫుల్. ఈ సినిమాతో హీరోయిన్కి చాలా ఛాన్సులు వస్తాయి. కొత్త సినిమాలు చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది ఈ సినిమాతో.